అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక వరప్రదాయిని. నిజంగా చెప్పాలంటే ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా పడిపోయిన తెలంగాణ ప్రాంతాన్ని, బీడు భూములను నీళ్లు వారించి నిజంగా పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత కాళేశ్వరాన్ని. అది కట్టిన కేసీఆర్ది. ప్రజాధనమే కావచ్చు, కానీ ప్రజాధనాన్ని మనకు వినియోగించి కూడా కట్టడానికి 60 ఏళ్ళు నాంచిండ్రు కదా. మన ప్రాజెక్టులు ఉమ్మడి పాలనలో మనకు కట్టిన ప్రాజెక్టులు 3 మాత్రమే, అందులో కంప్లీట్ అయింది 1 మాత్రమే. ఇవన్నీ లెక్కలు చూసుకుంటే నిజంగా చెప్పాలంటే ఎడారిగా ఉన్న మన ప్రాంతము పచ్చగా మారిందంటే 100% కాళేశ్వరం. తెలవని మేధావులు మొత్తుకుంటారు, తెలవని సన్నాసులు మొత్తుకుంటారు, తెలవని దద్దమ్మలు మొత్తుకుంటారు. ఎందుకంటే తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్న ఒక జర్నలిస్ట్గా మాట్లాడతలేను నేను. ఇవాళ ఒక తెలంగాణ బిడ్డగా, నీటి కరువు తెలిసిన బిడ్డగా, నీటి కొరత తెలిసిన బిడ్డగా ఇలా నేను మాట్లాడుతున్నా. చిన్నప్పుడు చూసినాం, నీళ్ళ కరువు చూసినాం, నీళ్ళ కొరత చూసినాము. 1 సంవత్సరం కాలం పోయిందంటే ఎట్లా బొట్టు వడిసి పట్టుకొని పంటలు వేయకుండా నీళ్ళు ఎట్లా వడిసి పట్టుకొని తాగేటోళ్ళు, వాడుకునేటోళ్ళు, ఆ పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి ఇలా నేను మాట్లాడుతూ ఉన్నా. కాళేశ్వరం కూలేశ్వరము 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసిర్రు, 1,00,000 కోట్లు గంగ పాలు చేసిర్రు అని చెప్పేసి మాట్లాడే మేధావులు సన్నాసులకే ఈ వీడియో. ఇది మనం చెప్పే వీడియో కాదు. కేంద్రము ఇట్లా మొరిగే కుక్కలకు ఒక చెంపపెట్టు సమాధానం ఇచ్చిందని చెప్పుకోవాలి. నేను అట్లనే మాట్లాడతా, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. కేంద్ర జల విద్యుత్తు పరిశోధన సంస్థ ఒక సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? నీళ్లు నిల్వ చేయొద్దని చెప్పింది, నీళ్లు వాడుకోవద్దని చెప్పింది, నీళ్లను మన కాలువలు నింపొద్దని చెప్పింది, మన చెరువులు నింపొద్దని చెప్పింది. ఇది మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కో బ్యాచ్. ఇలా తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళా ఎడారిగా చేసే కుట్ర ఏదైతే ఉన్నదో ఆ కుట్రకు తెరలేపింది ఈ కాంగ్రెస్ సర్కార్. పోలవరం కంప్లీట్ అయ్యేదాకా బాబుకు నీళ్ళ కరువు ఉంటుంది, ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళ కరువు ఉంటుంది, ఆంధ్ర ప్రాంతానికి నీటి ఎద్దడి ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి మన నీళ్ళను అన్నిటి వాళ్ళకు జారేడ్చిండ్రు. ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కరువు సంభవించబోతా ఉన్నది, భూగర్భ జలాలు అడగంటిపోతాయి, చెరువులు, కుంటలు, వాగులు, వంకలన్నీ ఎండిపోతాయి, మరో ఎడారిగా మారపోతుంది మన ప్రాంతము, దేశవ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది అని చెప్పేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి వర్ణయాగం చేసిన అది దేవుడు కరుణించిండు, మనకు ఎల్నినో ఎఫెక్ట్ కాదు కదా, వానలు మంచిగా పడే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇలా అదే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎందుకు నింపలేదు? ఇలా అన్ని చెరువులు, కుంటలు, వాగు, వంకలు అన్నీ ఎందుకు పొంగి పొర్లెత్తలేవు? కనీసం ఎల్లంపల్లి నింపినాం అని చెప్పేసి మొత్తుకున్న మేధావులు ఎల్లంపల్లి నుంచి లింకుడు ప్రాజెక్టులకు నీళ్ళు ఎందుకు విడుదల చేయలేకపోయినరు అనేది ఇక్కడ పాయింట్. ఒకటి మీరు ఆలోచించుండ్రుల్లా, రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తన రాజకీయ స్వార్థం కోసం, తన రాజకీయ లబ్ధి కోసము ఎక్కడ కేసీఆర్ క్రెడిట్ పోతుందని చెప్పేసి భయంతోని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా అని చెప్పేసి ఒక ఫోబియాతోని ఏం చేసిండు? మన ప్రాంతాన్ని ఎండబెట్టే కుట్ర చేసిండు. ఇక్కడ సింపుల్గా కాదు, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. 60 ఏళ్ళు కష్టపడితే 60 ఏళ్ళు చాలా మంది వచ్చిండ్రు, చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమం పుట్టుకొచ్చింది, ఆగిపోయింది. మలిదశ ఉద్యమాన్ని ముందడికి తీసుకొని పోయిండ్రు కదా కేసీఆర్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహాయంతో ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సారే కేసీఆర్ను మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. తెలంగాణ మీద ఇంత శ్రద్ధ పెట్టిన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. 6 నెలలు నిర్విరామంగా కూర్చొని పాఠాలు నేర్చుకున్న వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. ఈయనతోని సాధ్యమవుతుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఆనారే చెప్పిండ్రు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇలా సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పాటైందయ్యా అంటే ముందుగాల నీళ్ళు వస్తాయి, తర్వాత నిధులు, నియామకాలు. ఈ వెనకచీరి 2ను పక్కకు పెడితే నీళ్ళ కోసమే కదా తన్లాడింది, కరువు ఉండొద్దనే కదా తన్లాడింది, మన ప్రాంతం ఆగం కావద్దనే కదా తన్లాడింది. అటువంటి నీళ్లు మన ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నంలో అవినీతి చేస్తారు అని చెప్పేసి ఎవడాడు చెప్పినోడు? అవినీతి చేస్తారు, అవినీతి చేసే ప్రాజెక్టులు కడతారు, కూలిపోయే ప్రాజెక్టులు కడతారు అని చెప్పేసి చెప్పింది ఎవడాడు? వానికి ఏమైనా తలకాయ ఉన్నదా?
ఆయనకేమన్నా బుర్రున్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఇలా తెలంగాణ సమాజం. ఎడారి 60 ఏళ్ళ కరువు పోయే నీళ్లు తీసుకొచ్చే ప్రక్రియలో ఎంత పారదర్శకత మెయింటైన్ చేస్తారు, ఎంత పారదర్శకంగా, ఎంత స్పీడప్గా, ఎంత ముందడుగు వేసుకుంటా పనులు ముంగడి కొనసాగాలని చెప్పేసి ఆలోచిస్తారు అని చెప్పేసి ఆలోచన చేయాలి. కరువు చూసినోళ్ళు కాబట్టి ఆ కరువు మన ప్రాంతానికి ఉండొద్దు అని చెప్పేసి ఆలోచన చేసి ఇలా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఆతృతతోనే 3 ఏళ్లలో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి చూపెట్టిరు కదా. దేశానికే బువ్వగిన్నెగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి చూపెట్టిరు కదా. ఇలా కాళేశ్వరంతో పంటలు వండలేవని చెప్పేసి మొత్తుకుంటురు కదా. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఊళ్ళకు, పల్లెలకు, చెరువులకు, కాలువలకు, రిజర్వాయర్లకు, కుంటలకు పోతనే కదా భూగర్భ జలాలు పెరిగినాయి. భూగర్భ జలాలు పెరుగుతనే కదా బోర్లు ఎక్కువ పోసేది. మరి ఎందుకు 60 ఏళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోకముందు ఎందుకు పోయలేదు? బోర్లు చిమ్మిచ్చి ఎందుకు పోయలేదు? గ్యాబులు ఎందుకు వచ్చినాయి? మొత్తం బోర్లన్నీ ఎందుకు ఎండిపోయినాయి? మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా ఎందుకు బీడు పెట్టుకున్నారు? పంటలు పండించే రైతులు ఎందుకు వలసలు పోయినరు? ఎందుకు బతుకు తెరువు కోసం గలుపు బాట పట్టినరు? చెప్పాలి ఇలా మొత్తుకునే మేధావులు, సన్నాసులు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రధాయిని. రాజకీయ స్వార్థం కోసం ఒకటి, కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పేసి ఇంకొకటి, ఆంధ్ర ప్రాంతం డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవాలనే ఉద్దేశంతో మేడిగడ్డలో బాంబు పెట్టి బ్లాస్ట్ చేసిండ్రు అనేది వాస్తవం అని చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు. కరెక్ట్ పోలీసు బలగాలు, పోలీసు యంత్రాంగము ఎన్నికల అధికారుల చేతులలోకి పోయినప్పుడు, ఎన్నికల కమిషన్ చేతులలోకి ఇదంతా పోయినప్పుడు, ఈ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో కేంద్రీకృతమైనప్పుడే ఇదంతా జరిగింది. ఇంకెవరు ఏ చర్యలు తీసుకోవడానికి లేదు. అప్పుడే కరెక్ట్ వరద లేదు, ఏమీ లేదు. అప్పుడే ఎందుకు కుంగినై పియర్సు అని అంటే ఇగో ఈ బాంబులు పెట్టి అది చేసిరని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇలా డెల్టా ప్రాంతం కోసం, తన గురువైన చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ జిఆర్ఎంబి మీటింగ్ పెట్టి మనము పొందిన హక్కులు 7 ప్రాజెక్టులకు సంబంధించి లైన్ క్లియరెన్స్ అయిన తర్వాత జిఆర్ఎంబి మళ్ళీ మీటింగ్ పెట్టి ఆ 7 ప్రాజెక్టుల మీద మళ్ళీ పునఃసమీక్ష నిర్వహిస్తాము అని అన్నప్పుడు అది ఏమంటారు? నో చెప్పలేదు చూడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్. అక్కడనే మనకు అర్థం కావాలి తెలంగాణ ప్రాంతానికి ద్రోహం తలబెట్టడానికి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇదంతా పక్కకు పెడితే ఇదంతా ఒక ఎత్తు అయితే, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పిన విష ప్రచారం ఏదైతే ఉన్నదో, కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు లాంటిది అని చెప్పేసి విష ప్రచారం ఏదైతే చేసిండ్రో, 1,00,000 కోట్ల అవినీతి చేసిర్రు అని చెప్పేసి బురద చల్లిండ్రో, ఆ బురదంతా ఉత్తిదే, అది కావాల్సుకొని చేసిన విష ప్రచారము అని చెప్పేసి లాగి పెట్టి చెంప మీద పడేళ్ళుమని వాయించింది కేంద్ర సంస్థ, కేంద్ర జల విద్యుత్తు పరిశోధన సంస్థ. పడేళ్ళుమని వాయించింది, మూతి పనులు రాలగొట్టినంత పనిచేసింది. ఏం కాలేదు. మొన్న దాదాపు ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది. ఎల్లంపల్లి ప్రాణహిత ద్వారా ఎల్లంపల్లి ఇది ఏమంటారు అన్నారం సుందిళ్ళ బరాజులు నింపుండ్రి, నీళ్లు విడుదల చేయర్రి అని చెప్పేసి మాట్లాడితే, ఇగో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ అన్నీ ఒకే రకమైన సాంకేతిక పరిజ్ఞానం వాడి కట్టిరు కాబట్టి, మేడిగడ్డలో పిల్లర్లు కుంగినాయి కాబట్టి ఇప్పుడు అన్నారం సుందిళ్ళలో నీళ్లు నింపడానికి లేదు అని చెప్పేసి మాట్లాడిరు కదా. వాళ్ళకే ఇది చెంపపెట్టు సమాధానం. ఎటువంటి లోపం లేదు, ఎటువంటి నాణ్యత లోపం లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, 100కు 100% నాణ్యత మంచిగా ఉన్నది అని చెప్పేసి తేల్చి చెప్పింది కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ. ఇంకేం కావాలి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీళ్లు నింపకమన్నది, నీళ్లు నిల్వక చేయకమన్నది అని చెప్పేసి అబద్ధం చెప్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఓ తెలంగాణ వ్యక్తి లేకపోతే ఒక ఎన్ఆర్ఐ మేలు పెడితే ఆ మేలుకు స్పందించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు స్పందించిండ్రు. మేము నీళ్లు నిల్వ చేయొద్దని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. దాన్ని నీళ్లు నిల్వ చేయాలన్నా చేయొద్దా అని చెప్పేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయము అని చెప్పేసి తేల్చి చెప్పింది. అక్కడనే దొరికిపోయిండ్రు కదా. వీళ్ళ ఆంధ్ర ప్రాంతం కోసం నీళ్లు విడుదల చేయడం కోసమే ఇంతగానం 1,00,000 క్యూసెక్కుల వరద పోతున్నా కూడా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. సిగ్గుండాలే మాట్లాడేందుకు. ఇలా నేను మాట్లాడుతున్నా ఇలా ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది అని చెప్పేసి రైతులకు ఈ రకమైన పంట వేయండి, ఈ రకమైన పంట వేయండి, తక్కువ నీళ్లు పట్టే పంట వేయండి అని చెప్పేసి అది అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉపాధి హామీ పథకం కింద ఒక ప్లాన్ వేసిండ్రు.
రైతులు ఏం చేయాలంటే వాళ్ళ పొలాలలో వాళ్ళ జాగలలో వాళ్ళు గుంత తీసుకోవాలి. ఆ గుంత తీసి ఆ గుంతలో కవర్ వరవాలి. ఆ కవర్లో ఈ గ్యాప్ ఎత్తిపోతున్న బోర్లు కానీ లేకపోతే బాయిల నీళ్లు కానీ అందులో ఎండిపోకుండా ఎల్నినో ఎఫెక్ట్ వస్తే ఎండిపోతాయి కదా నీళ్లు. అట్లా ఎండిపోకుండా ఏం చేయాలంటే ఈ కవర్లలో నీళ్లు పోసి నిల్వ చేసి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ నీళ్లు పంటలకు వాడుకోవాలి. ఇట్లాంటి సూచనలు చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. సోయి ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీ బాబు చంద్రబాబు కోసం నీళ్లు జారిడవద్దు, అన్నారం సుందిళ్లకు ఏం కాలేదు, ప్రత్యామ్నాయ పద్ధతిలో నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పినప్పటికి కూడా నీళ్ళు ఎత్తిపోయలే. ఎల్లంపల్లిల నీళ్లు నింపినాం. కొంతమంది బొమ్మరిల్లు కట్టి, ఆ గమ్మతి ముచ్చట ఏంటంటే బొమ్మరిల్లులు కట్టి డైరెక్ట్ తుమ్మిడిఘట్ట నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చేది ఉండగా ఈ అన్నారం సుందిలా మేడిగడ్డ కట్టిరు అనవసరంగా అని చెప్పేసి. మరి తుమ్మిడిఘట్టకి ఇప్పటిదాకా ఎందుకు పర్మిషన్ తీసుకురాలే మీ మేధావులు? తట్టడు మట్టి ఎందుకు ఎత్తిపోయాలే మీ మేధావులు? మహారాష్ట్ర సర్కార్ని ఎందుకు ఒప్పియాలే మీ మేధావులు? చాప్రాల వన్యప్రాణ సంరక్షణ చట్టం నుంచి ఎందుకు పర్మిషన్ తీసుకురాలే? తుమ్మిడిహట్టి కట్టే సిపాయిలే అయితే వచ్చి 3 ఏళ్ల పొద్దు అవుతుంది. ఆ సిపాయిలు ఎందుకు తుమ్మిడిహట్టిని కట్టలే? ఉండాలి, మాటకు హద్దు ఉండాలి, ఆశకు హద్దు ఉండాలి. బదనాం చేస్తే కూడా బాజాప్తా ఆధారాలతో బదనాం చేయాలి. ఇలా కేంద్ర జల విద్యుత్ సంస్థ చెప్పింది కదా, పరిశోధన సంస్థ. దీనికి సమాధానం ఏం చెప్తారు? మేడిగడ్డలో దాదాపు సిడబ్ల్యూపిఆర్ఎస్ రిపోర్ట్లో అన్నారం సుందిల మేడిగడ్డ బ్యారేజీలపై కీలక అంశాలు బయటపెట్టిర్రు. కాళేశ్వరంలో భాగమైన అన్నారం సుందిల బ్యారేజీలో లోపాలు లేవు, కాంక్రీటు నాణ్యత అద్భుతంగా ఉందని చెప్పింది. ఇంకా అద్భుతంగా ఉన్నాక అవినీతి ఆడ జరిగింది, ఏనంగా జరిగింది? ఏ గుట్లకెళ్ళి బయట పెడతారు వీళ్ళు? ఆరోపణ మాత్రమే, నిరాధారమైన ఆరోపణలు మాత్రమే. అక్కడ ఆధారాలు ఏమీ లేవు, ఉట్టిదే తూచంతా. కేవలం కేసీఆర్ను బదనాం చేయాలి. ఇప్పుడు ప్రజలు 6 గ్యారంటీలు అడుగుతారు కదా, ఆ 6 గ్యారంటీల నుంచి ప్రజలను తప్పుదో పట్టియాలి. 6 గ్యారంటీల మీద మనసు మరితే ఈ డైవర్షన్ లేకపోతే 6 గ్యారంటీల మీద మనసు మరితే ఆగమవుతుంది కదా. ప్రజల నుంచి మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా, ఎంతగానం కేసీఆర్ను బదనాం చేయాలని చూసినా, ఎంతగానం హరీష్ రావును బదనాం చేయాలని చూసినా, బీఆర్ఎస్ పార్టీని బట్టగాల్సి మీదేయాలని చెప్పేసి బురదజల్లాలి. ఇక్కడ పార్టీలకు సపోర్ట్ చేసుడు కాదు, ఇక్కడ ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం. అన్నారం బ్యారేజీలో 72 పియర్స్పై పరీక్షలు, 100% ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం. సుందిల బ్యారేజ్లోని 7 బ్లాకులో ఉన్న అన్ని పియర్స్ను పరీక్షించిన సిడబ్ల్యూపిఆర్ఎస్ మేడిగడ్డలో కుంగిన ఒక్క 7వ బ్లాకులో 5 పియర్స్ నాణ్యత గుడ్డు, మిగిలిన 6 పియర్స్ నాణ్యతపై సందేహం. మొత్తం మేడిగడ్డలో కాంక్రీట్ నాణ్యత సంతృప్తికరమే అని తేల్చి చెప్పిన సిడబ్ల్యూపిఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ ఈ కేంద్ర జల విద్యుత్ సంస్థ పరిశోధన సంస్థ క్లియరెన్స్ ఇచ్చి పడేసింది. ఇప్పుడు ఏ బురదల తలకాయ పెట్టుకుంటారు వీళ్ళు? అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇట్లా చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తేనే చేస్తాము, నీళ్ళు నిల్వ చేయొద్దని చెప్పింది. చెప్పకపోయినా అబద్ధాన్ని వాడుకొని అడ్జేసిరు కదా. మరి అసలు కేంద్ర పరిశోధన సంస్థనే కదా ఇది కూడా. మరి దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీకు అనుకూలంగా ముచ్చట చెప్పకపోయినా చెప్పినట్టు మీరు వాడుకుంటేనేమో అది మంచిది. ఇప్పుడు ఇది మంచిది కాదు, ఉత్తికిచ్చింది, ఉత్తపచ్చికిచ్చింది, కావాల్సుకొని ఇచ్చింది అని చెప్పేసి ఇట్లా బదనాం చేస్తారు. అందుకే చెప్పిన కూలేశ్వరం అని మొరిగే కుక్కలకు ఇది చెంపపెట్టు సమాధానం అని. ఒట్టిగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేయబడుతుంది కదరా నాయన. ఎవరి స్వార్థం కోసమో, ఎవరి రాజకీయ స్వార్థం కోసమో, ఎవరినో బదనాం చేయడం కోసమో, ఇలా కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేయడం కోసమో, ఇలా ఆంధ్రబాబుకు నీళ్లు తరలించకపోవడం కోసమో తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టబడుతుంది కదరా నాయన. రైతులు బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదివరకు వానలు లేవు, సంతృప్తికరంగా సమృద్ధిగా వర్షాలు లేవు. ఎల్లంపల్లి అని చెప్పేసి ఎగర్లు పడుకుంటా సంకలు గుద్దుకున్నారు. 50% కంప్లీట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే. అది కంప్లీట్ అయింది 2016లోనే. ఉండాలి, సోయి ఉండాలి. ఇంకా కొంతమంది మాట్లాడతారు కేసీఆర్ దగ్గర రిబ్బన్ లేకుండానా, కత్తెర లేకుండానా కత్తిరియడానికి అని చెప్పేసి మాట్లాడుతారు కదా. కేసీఆర్ దగ్గర రిబ్బన్ కత్తెర లేదేమో, కానీ కేసీఆర్ దగ్గర ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నది. ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి నిధులు విడుదల చేసే ఆలోచన ఉన్నది. ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచన చేసే బుద్ధి ఉన్నది. కేవలం వీళ్ళ దగ్గర కత్తెర్లు రిబ్బన్లు మాత్రమే ఉన్నాయి, మిగతావేవి లేవు.
ఇగో ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నార్.